ఇవాళ ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. కోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇవాళ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. పోలీసులు భారీగా మోహరించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులకు గాను బీఆర్ఎస్ 13 చోట్ల, కాంగ్రెస్ 8 వార్డుల్లో, ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలిచారు. ఇక బీజేపీ నుంచి గెలిచిన 2 కౌన్సిలర్లలో ఒకరు బీఆర్ఎస్కి, మరొకరు కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నట్టుగా సమాచారం. బీఆర్ఎస్కి 15 మంది కౌన్సిలర్లలో స్పష్టమైన కోరం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ఇబ్రహీంపట్నంలో విక్రమ్, ఆల్రెడీ విజువల్స్లో చూస్తున్నాం, అక్కడ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ, అండ్ ఇంత స్థాయిలో మోహరించడానికి గల కారణాలు ఏంటి అక్కడ? కార్తీక్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికకు సంబంధించి ఫిబ్రవరి 16వ తేదీన జరగాల్సిన చైర్మన్ ఎన్నిక 2 సార్లు వాయిదా పడింది. ఫిబ్రవరి 16వ తేదీన శాంతి భద్రతల సమస్య కారణంగా, లా అండ్ ఆర్డర్ సమస్య కారణంగా వాయిదా వేశారు. ఆ తర్వాత 17వ తేదీ జరగాల్సిన ఎన్నిక కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్ యాదగిరి కనిపించట్లేదు అంటూ వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కోర్టుకు వెళ్లడంతో ఆ తర్వాత ఆగిపోయిన పరిస్థితి ఉంది. తాజాగా ఈ ఏప్రిల్ 4వ తేదీ ఈరోజు జరగాల్సిన ఎన్నికకు సంబంధించి కూడా మరో కీలకమైన మలుపు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కౌన్సిలర్గా గెలిచిన మురళి కూడా కనిపించట్లేదంటే వారి కుటుంబ సభ్యులు ఇప్పుడే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈరోజు కూడా ఎన్నిక జరుగుతుందా లేదా అన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 24 వార్డులుండగా 13 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే అందులో ఆకుల యాదగిరి బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ క్యాంపులోకి వెళ్ళిపోయారు. దీంతో కాంగ్రెస్ సంఖ్యాబలం 8 నుంచి 9కి పెరిగింది. అదేవిధంగా ఇండిపెండెంట్ మరో 2-3 బలాన్ని చేకూర్చుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గతంలో ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ క్యాంపులోనే ఉన్నాడు. మురళి కుటుంబ సభ్యులు, ఇండిపెండెంట్గా గెలిచిన మురళి కుటుంబ సభ్యులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీని వెనుక కాంగ్రెస్ ఉందని చెప్పి బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చైర్మన్ ఎన్నిక జరుగుతుందా, మురళి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెనక్కి తగ్గుతారా అన్నది కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా పోలీసులు పూర్తిగా మోహరించారు. దాదాపుగా 800 మందికి పైగా పోలీసులంతా కూడా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం చుట్టూ పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి సమస్య తలెత్తకుండా, ఎవరైనా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా పూర్తిగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఖచ్చితంగా ఈ ఎన్నిక జరుగుతుంది అని చెప్పి బీఆర్ఎస్ నమ్మకం వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా పట్టు వీడకుండా ప్రతిష్టాత్మకంగా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తుంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి ఖచ్చితంగా ఈ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ఎన్నికకు సంబంధించి ఎవరు కైవసం చేసుకుంటారన్నది కొంత ఆసక్తి రేపుతుంది. క్లైమాక్స్ కు చేరుకుంటుంది. ఈ రోజు ఎన్నికకు సంబంధించి ఏం జరగబోతుంది అన్నది కొంత ఆసక్తి రేపుతుంది. కార్తీక్, థ్యాంక్ యూ విక్రమ్. అయితే ఇబ్రహీంపట్నంలో సిచ్యువేషన్ అలా ఉంటే మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో హై టెన్షన్ నెలకొంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారు. అక్కడ కేతనపల్లిలో మొత్తం 22 స్థానాలకు గాను సిపిఐ పొత్తుతో బీఆర్ఎస్ 14 స్థానాలను కైవసం చేసుకుంది. ఇటు కాంగ్రెస్ 7 స్థానాల్లో, ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలిచారు. అయితే మ్యాజిక్ ఫిగర్ సాధించినప్పటికీ బీఆర్ఎస్కు మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కలేదు. గతంలో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాళ్ల దాడులు జరిగాయి. ఇక్కడ ఇవాళ ఎన్నిక ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. 4 ఏసీపీలు, 23 మంది సిఐలు, 46 మంది ఎస్ఐలతో పాటు 500 మంది పోలీస్ ఫోర్స్తో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. అక్కడ వివేక్ మంత్రి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈరోజు మా కౌన్సిలర్లు ప్రజా తీర్పుకు అనుగుణంగా నడుచుకున్నారు కాబట్టి మీరు కూడా ప్రజల తీర్పు గౌరవించండి. చాలా చోట్ల కూడా మేము వదులుకున్నాం. అదే చెన్నూరులో కూడా మేము పట్టుబట్టి మేము గుంజుకొని రాలే. అక్కడ ప్రజల తీర్పును గౌరవించడం కాబట్టి చెన్నూరు మున్సిపాలిటీ క్లియర్గా మేము ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినాం. అలాగే ఇక్కడ కూడా కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పుకు అనుగుణంగా మీరు నడుచుకోండి. ఇప్పటికైనా పోలీస్ బందోబస్తు పెట్టి డిస్టర్బ్ చేస్తా అంటే ఇక అంతకన్నా దుర్మార్గంగా మీరు ఉండే పరిస్థితి లేదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి వివేక్ గారు అడుగడుగున అడ్డంకులు సృష్టించి 22 కౌన్సిలర్ స్థానాలకు గాను బీఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ చేసి 14 కౌన్సిలర్ స్థానాలు గెలుచుకున్నా మమ్మల్ని చైర్మన్ వైస్ చైర్మన్ కానియకుండా కేవలం 7 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఎట్లనే చేసి చైర్మన్ వైస్ చైర్మన్ కావాలని చాలా కుట్రలు చేసిరు. మా ఒక్కొక్క కౌన్సిలర్కు 3 కోట్లు ఇస్తామనడం, బ్లాంక్ చెక్కులు ఇస్తామనడం, వీళ్ళు ప్రలోభాలకు లొంగకపోతే 11th వార్డు మా కౌన్సిలర్ భూమగౌడ్ గారి ఇల్లు 30 సంవత్సరాల నుంచి సింగరేణి స్థలంలో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఉందని చెప్పి సింగరేణి అధికారులు దాన్ని కూలగొట్టడం. ఇటు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 12 వార్డులకు గాను బీఆర్ఎస్ 4 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలవగా ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అయితే స్వతంత్ర అభ్యర్థి సాజిదా బేగం కాంగ్రెస్ కండువా కప్పుకోగా ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎమ్మెల్యే ఓటుతో కలుపుకుని హస్తం పార్టీ బలం 5కు చేరింది. ఇక నిన్నటి నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్ మేసా పోచవ్వ కనిపించడం లేదంటూ పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. పోచవ్వ విషయంలో క్లారిటీ రాకపోతే ఆందోళనలు చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. బీజేపీ మద్దతులో మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం.